కేసీఆర్ విజయవాడలో దాచిన ల్యాండ్ క్రూజర్ విజువల్స్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా స్పందించింది. వాహనాల రెనోవేషన్ వర్క్, బాడీ బిల్డింగ్ జరుగుతున్న వాహనాలను మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. అన్ని వైట్ కలర్ వాహనాలే ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాలను వెల్లడించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 66 కోట్ల రూపాయలతో 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి వాటిని విజయవాడలో దాచిపెట్టారని, ఆ విషయాన్ని తాను సీఎం అయిన 10 రోజుల వరకు కూడా తెలియదని ఓ అధికారి చెప్పడంతో ఈ కాన్వాయ్ కొనుగోలు గురించి తెలిసిందని రేవంత్ రెడ్డి వెల్లడించడం అందరినీ షాక్కి గురిచేసింది. మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉండగా తన కాన్వాయ్ కోసం 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి వాటికి బుల్లెట్ ప్రూఫ్, శాటిలైట్ టెక్నాలజీ హంగులు చేయించేందుకు ఏపీలో గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని త్రిహయని ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సీక్రెట్గా తరలించారు. అయితే ఊహించని రీతిలో ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవ్వడంతో ఆ విషయాన్ని గుట్టుచప్పుడుగా ఉంచారు. అయితే జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ ఆయన పొరుగు రాష్ట్రాల్లో పర్యటించేందుకు ఈ స్పెషల్ కాన్వాయ్ని దాచిపెట్టారని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కాన్వాయ్ వ్యవహారంపై విచారణ చేపట్టిన అధికారులు త్వరలోనే సంబంధిత వివరాలను బయటపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ అంశంపై ఏపీలోని అధికారులతో కూడా మాట్లాడి సదరు కంపెనీ ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్లను హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారని సమాచారం అందుతోంది. రైట్, గత ప్రభుత్వం విజయవాడలో దాచిన ల్యాండ్ క్రూజర్లు విజువల్స్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. వాహనాల రెనోవేషన్ వర్క్, అలాగే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతున్న వాహనాలను మీరు ఇప్పటివరకు విజువల్స్ లో చూస్తున్నారు. అయితే అన్ని వైట్ కలర్ వాహనాలే కనిపిస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మళ్లీ ప్రభుత్వంలోకి తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతోనే కొన్నారు అన్నట్టుగా కూడా నడుస్తుంది. అయితే ఈ విషయాన్ని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి 10 రోజుల వరకు కూడా తెలియలేదు. ఈ విషయాన్ని ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 10 రోజుల తర్వాత ఒక అధికారి చెబితే నాకు తెలిసింది అంటూ కూడా రేవంత్ రెడ్డి సంచలనమైన ఆరోపణలు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, గత ప్రభుత్వం అసలు ఎప్పుడు ఈ ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలు చేసింది? అయితే ఈసారి ప్రభుత్వంలోకి తామే వస్తారన్న ధీమాతోనే ఇలా చేశారని చూడొచ్చా? అసలు 10 రోజుల వరకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి తెలియకపోవడానికి కూడా ఎలా చూడాలి? మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వం దాదాపుగా 1 కాదు, 2 కాదు, 3 కాదు 66 కోట్ల రూపాయల వ్యయంతో 22 ల్యాండ్ క్రూజర్ వాహనాలని కొనుగోలు చేశారు. గత జూలై, ఆగస్టు నెలలో వీటిని కొనుగోలు చేసి విజయవాడ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా ఇతర ఒకటి ఉంది. ఏదైతే త్రిహాణి ఇండస్ట్రియల్ పార్కులో ఒకటి పెట్టారు. ప్రస్తుతం మనం ఏదైతే చూసుకుంటున్నామో ఈ కంపెనీకి సంబంధించి కూడా లోపలే ఈ వాహనాలన్నింటినీ కూడా పెట్టారు. బిగ్ టీవీ స్క్రీన్పై మనం ఎక్స్క్లూజివ్గా మిల్ విజువల్స్, అలాగే కార్ల విజువల్స్ కూడా చూసుకోవచ్చు. గత కొంతకాలంగా గత ప్రభుత్వ హయాంలో మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వస్తామనే ధీమాతో కొత్త కాన్వాయ్ని కొనుగోలు చేశారు. 66 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేయటమే ఏకైక ఏజెండాగా పెట్టుకొని ఆయన ఈ వాహనాలు కొనుగోలు చేశారు. అలాగే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా జాతీయ పార్టీగా మారిన నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ ఈ స్థాయిలో కూడా కాన్వాయ్ వాహన శ్రేణుల్ని అక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి 3 నుంచి 4 వాహనాలని ఆయా రాష్ట్రాల్లో వినియోగించుకునేందుకు త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభావితం చేయాలని ఏకైక ఏజెండాతో తెలంగాణ
తెలంగాణ ప్రజల డబ్బుతో దాదాపుగా 66 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కాన్వాయ్ కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి హయానికి సంబంధించి కూడా చాలా కాన్వాయ్లు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఢిల్లీలో ఒక కాన్వాయ్ ఉంది, హైదరాబాద్లో 2 కాన్వాయ్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో అంటే 2014 నుంచి 2018 వరకు 2 కాన్వాయ్లు ఉన్నాయి. అలాగే 2018లో తిరిగి రెండోసారి ఎన్నికైన తర్వాత మరొక కాన్వాయ్ను కూడా కొనుగోలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పుడు కొనుగోలు చేసిన కాన్వాయ్ కూడా ఇక్కడే ప్రస్తుతం మనం ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి గన్నవరం సమీపంలో ఉన్న త్రిహాని ఇండస్ట్రియల్లో ఉన్నామో అదే ఇండస్ట్రియల్లో కూడా దానికి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్కు సంబంధించి మొత్తం కూడా తయారు చేయడం జరిగింది. తాజాగా గత జూన్ జూలైలో కొనుగోలు చేసిన 22 వాహనాలను కూడా హైదరాబాద్ నుంచి కార్గో విమానం ద్వారా కూడా విజయవాడకి తరలించారు. అక్కడి నుంచి విజయవాడ నుంచి తరలించిన తర్వాత కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూడా కొన్ని వాహనాలను ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వాహనాలని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే ఇంటర్నల్ వర్క్కు సంబంధించి బుల్లెట్ ప్రూఫ్కు సంబంధించి కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కానీ ఇక్కడి నుంచి చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం 22 వాహనాలకు సంబంధించి కూడా 5-6 వాహనాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. మరొక 10 వాహనాలు మరొక 10-15 రోజుల్లో తయారవుతాయి. ఆ తర్వాత మరొక మిగిలిన వాహనాలు అంటే ఇప్పటికి 6 ఒక 10-16 పోతే మిగిలిన 6 వాహనాలు మరొక 15 రోజులు అంటే దాదాపుగా సంక్రాంతి చివరి నాటికి 22 వాహనాలు తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ సర్కార్ కనీసం కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి దాదాపుగా 20 రోజులు అవుతుంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి. ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఏ అధికారి కూడా కనీసం కొత్త కాన్వాయ్ ఉందని ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వలేదు. ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి పాత సీఎం వాడిన కాన్వాయ్కి చిన్న మరమ్మతులు చేయించి అదే కాన్వాయ్ని ఆయన సామాన్యుడిగా మాదిరిగానే ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా వెళ్తూ ఉన్నారు. కానీ గత ముఖ్యమంత్రి మాత్రం హంగు ఆర్భాటాలు చేస్తూ పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కాన్వాయ్లను వినియోగించుకుంటూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో తన కాన్వాయ్కి సంబంధించి మరమ్మతులు చేయాలి అని చెప్పి మీడియా సమావేశంలో చెప్పిన సీఎం కేసీఆర్కి సంబంధించి తాజాగా ఒక అధికారి చెప్పాడని ఒకే ఒక విషయాన్ని బేరేజ్ చేసుకొని కూడా ముఖ్యమంత్రి మీడియా సాక్షిగా ఈ వాహనాలకు సంబంధించి కూడా వివరాలను అయితే తెలియజేసినట్టు తెలుస్తూ ఉంది. రాధిక. థ్యాంక్ యూ శివ.